హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్నా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఒక బిజీ మార్నింగ్ రొటీన్, అలాగే నా శారీస్ని ఫ్రాక్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగే వంట అంతా హడావిడిగా అవుతుంది. టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా, ఒక పక్క కర్రీ అవుతుంది. మా చిన్న బాబుకి స్కూల్కి లేట్ అవుతుందన్నమాట. వాడు రెడీ అయిపోయి కూర్చున్నాడు టిఫిన్ కోసం. ఇంకా వీడిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే మేడపైకి వచ్చాను. మేడపైకి రాగానే ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నీ బాగా నీట్గా కనిపించాయి. సో ఐ థాట్ షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. కనకాంబరాలు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ వచ్చేవి, ఇప్పుడంతా బాగా ఎండిపోయినట్టు అయిపోయాయి అనమాట. ఎండకేమో అవన్నీ తీసి పెట్టాలి. ఇక్కడ వంకాయలు అయితే ఇంకా చాలా చాలా బాగా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు చాలా బాగుంటుంది కర్రీ. అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా తెంపుకొని వండుకుంటే అసలు కెమికల్స్ లేకుండా పండుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటున్నాయి. టమాటాలు అయితే ఇంకా ఎన్ని వచ్చాయంటే చాలా ఎక్కువ వచ్చాయి. ఒక చిన్న మొక్క వేసాము కానీ అదేమో ఇంత పెద్ద మొక్క అయిందనమాట. చాలా ఎక్కువ టమాటాలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం బ్లాక్ హోల్స్ లాగా టమాటాస్ మీద వస్తున్నాయి, అదొక్కటే మైనస్. లేదైతే టమాటా అయితే చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఏం పాడవట్లేదు. అలాగే కొంచెం గ్రీన్ ఉంటుండగానే తెంపేస్తున్నాం, ఎందుకంటే మట్టిలో పడి మొత్తం కుళ్ళిపోతున్నాయి అనమాట. అలా చాలా వరకు కుళ్ళిపోయాయి, అందుకనే ముందుగానే తెంపేసి ఉంచుతున్నాము. చాలా బాగా పండుతున్నాయి. ఇక్కడ రెండు ఫ్లవర్స్ పూసాయి ఇవాళ, చాలా బాగున్నాయి. ఇంకా కరివేపాకు చెట్టు మొత్తం అంతా లేత ఆకులు వచ్చాయి. సీజన్ కదా, బాగా పోస్తుంది, పెరుగుతుంది. ఇంకా ఇదేమో మల్లె చెట్లు, మొగ్గలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి అన్నమాట. అవేమో నేను కనకాంబరాల్లో వేసి కట్టుకుంటున్నాను. కొన్నే కదా, చాలా కొన్ని వస్తున్నాయి. ఆ మొగ్గలు అయితే చాలా ఉంటున్నాయి కానీ ఒక రోజుకి ఒక 10 ఇలా వస్తున్నాయి అన్నమాట, అంతే. ఇంకొంచెం సమ్మర్ పెరుగుతున్న కొలది ఎక్కువ అవుతాయేమో. మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వకముందు ఈ కింద నుండి పైకి చాలా పెద్ద చెట్టు ఉండేది, గుబురులాగా. పంకజం యత్న సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాణిం దాతకార భైరవం భజే. మా పెద్దోడికి ఎగ్జామ్స్ అయిపోయాయి, సో ఇంకా హాలిడేసే. మళ్ళీ ఏప్రిల్ 1 నుండి స్కూల్ ఉంటుంది. కొంచెం దగ్గు వస్తుందన్నమాట, అందుకే నెబులైజేషన్ పెడుతున్నాను. వాడికి ఆ నెబులైజేషన్ పెట్టేసిన తర్వాత నేను వంటగది అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వంట స్టార్ట్ చేశాను అనమాట. అన్నం ఒక పక్క, చారు ఒక పక్క పెట్టేశాను. అవి అవుతుండగా తోటకూర కూడా కట్ చేస్తాను. ఇంకా వంటగదిలో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, కానీ ఏదో ఒకటి కాకుండా మంచి హెల్తీ స్నాక్ అనమాట. కాజు ఫ్రై చేసి పెట్టుకుంటాను, లేదంటే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను, అవి తింటాను. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడతాను నేను తినడానికి, కాకపోతే కొంచెం ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాను అనమాట వెయిట్ తగ్గడానికి. ఇందాక చెప్పాను కదా, మా ఇంటి దగ్గర పెద్ద మల్లెపూ చెట్టు ఉండేదని చెప్పేసి, అది మేము ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అనేటప్పటికీ అది తీయించారు మా వారు. ఎందుకంటే ఇక్కడ పక్కనే పెద్ద కాలువ ఉంటుంది, సో ఎక్కువ ఏమైనా పురుగులు కానీ పాములు కానీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే మల్లెపూలకి పాములు ఎక్కువ వస్తాయి అంటారు కదా, మరి ఏమో నాకు తెలీదు. ఎందుకని చెప్పేసి తీయించారు. ఎందుకంటే నేను చిన్న పురుగుని చూసినా ఇంత ఎగురు గెంతుతాను అనమాట, అందుకని చెప్పేసి ఇంకా అది తీయించేశారు. ఇంకే పురుగులు అవి మా వారు లేనప్పుడు కానీ ఏమైనా వచ్చాయంటే ఇంకా అంతే, నా గుండె అయిపోతుంది. లేదంటే చాలా ఎక్కువ పూలు వచ్చేవి, పెద్ద మొగ్గలు, మూరలు పువ్వులు అయ్యేవి. అందరూ ఏరికెళ్ళేవారు, కానీ ఇంకా తీయించేయాల్సి వచ్చిందనమాట. అన్నం అయిపోయింది. నేను ఇలా గెంజివార్చే అన్నం వండుతాను. ప్రెషర్ కుక్కర్ కానీ, రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ కుక్కర్ కానీ నేను వాడను. ఇలాగే గెంజివార్చి వండుతాను. అది నైట్ అయినా మార్నింగ్ అయినా ఇలాగే వండుతాను. చారు తాలింపు అయిపోయింది. మళ్ళీ ఇందులోనే తోటకూర వండేస్తున్నాను. తోటకూరలో నేను పోపులు వేయను, జీలకర్ర వేస్తాను. అలాగే ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసాను, ఇంకా కారం వేయను అనమాట.
ఇంకా తోటకూర వేసేసి అది ఉడికిపోయిన తర్వాత ఇంకా ఆపేయడమే, ఇంకా కారం అది ఏం వేయను. తోటకూర అయిపోయింది, ఇంకేది ఆపేసి ఇది అయ్యే లోపల నేనేమో మస్క్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్ చేయడానికి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, రెగ్యులర్గా ఏదో ఒక జ్యూస్ చేస్తూ ఉంటాను పిల్లల కోసం అని చెప్పి. మా చిన్నోడు ఫ్రూట్స్ తిండు, వాడి జ్యూస్లు కూడా తాగడు, వాడికి పట్టించడమే కొంచెం కష్టం. పెద్దోడైతే తాగుతాడు, తింటాడు కూడా ఫ్రూట్స్ అన్నీ. నేనైతే షుగర్ వాడను జ్యూసెస్కి, ఓన్లీ తేనె వాడతాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, చదవడానికి ఏం లేదు అంటే తెలుగు రావాలని చెప్పేసి తెలుగు నేర్చుకోమంటున్నాను. యూట్యూబ్లో చూసి అక్షరాలు రాయడం నేర్చుకుంటున్నాడు ఇప్పుడిప్పుడే. వాడికి ఇచ్చేసి మిగిలిందంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం కూల్ అయిన తర్వాత మా వారు వచ్చిన తర్వాత తాగుతాము. ఈ పనులన్నీ అయ్యే లోపల మా సిసింద్రి కూడా వచ్చాడు. గేట్ తీసుందని చెప్పేసి అది వేసేదాకా ఒప్పుకోలేదు, వేసే వస్తాడు ఖచ్చితంగా. ఇది తీసి మళ్ళీ లోపలికి వచ్చి అది వేసేసి వస్తాడు. వచ్చేసి చెప్పులు అవి వాడే తీసుకుంటాడు. తీసుకోవడం వేసుకోవడం అయితే వచ్చింది. ఇంకా నేను వస్తున్నాను రాను అన్నది వాడికి అనవసరం, వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీడు వచ్చిన తర్వాత వీడితో ఒక అరగంట సేపు ఉంటుంది అనమాట. డ్రెస్ చేంజ్ చేయడం, వీడికి స్నాక్స్ అవి ఇవ్వడం, వీడితో సరిపోద్ది కొద్దిసేపు టైము. నేను ఆ ఫ్రాక్స్ చూపిస్తాను కదా, ఇది ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇదేమో శారీ అనమాట, శారీ స్టిచ్ చేయించుకున్నాను. పళ్ళులో వచ్చిన డిజైన్ని నేను హిప్ దగ్గర పెట్టించుకున్నాను బెల్ట్ లాగా. ఇది కూడా శారీయే. నేను ఎక్స్ట్రాగా ఇంకా ఏమీ దీనికి లేసులు కానీ అలా ఏం వాడలేదు. చీరలో వచ్చినవి నేను యూజ్ చేసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే డైలీ వేర్ యూజ్కి అనమాట. అంటే నైటీలే అలా వేసుకోకుండా ఈ ఫ్రాక్స్ అనేవి నైటీ కంఫర్ట్ని ఇస్తాయి. అలాగే మనం నైటీలో ఉన్నట్టు ఉండదు కదా, అందుకనే నా శారీస్ అన్నీ బ్లౌజులు అయితే ఏమైతే లేవు అవన్నీ నేను స్టిచ్ చేయించుకున్నాను ఇలా ఫ్రాక్స్ లాగా. మా చిన్న బాబు పుట్టిన తర్వాత ఇంకా చాలా వరకు బ్లౌజులు అస్సలు ఏమీ సరిపోలేదు. ఎక్కువ నైటీలోనే ఉండేదాన్ని. ఇంకా తర్వాత నైటీ కాకుండా ఏమైనా డ్రెస్సెస్ వేసుకోవాలి అన్నప్పుడు డ్రెస్సులు వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో అప్పుడు ఆన్లైన్లో ఆ ఫ్రాక్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం కంఫర్ట్గా అనిపించింది. అప్పట్లో ఈ శారీస్ కుట్టించడం అనేది చాలా ట్రెండ్ అయ్యిందన్నమాట, ఒక 2 years బ్యాక్. అప్పుడు నా శారీస్ అన్నీ బ్లౌజులు అయితే ఏవేవైతే సరిపోలేదో కొన్ని పాడైపోయినవి, అలాంటి శారీస్ అన్నీ నేను ఇలా ఫ్రాక్స్ కింద స్టిచ్ చేయించేసుకున్నాను. ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడు వాడట్లేదు, బాగా రఫ్ అండ్ టఫ్ వాడేశాను. ఇది కూడా శారీయే, కానీ దీన్ని నేను అనార్కలి టాప్ కింద కుట్టించుకున్నాను. బట్ నా ఇమాజినేషన్లో ఎంత ఇదిగా ఆలోచించి అనుకున్నాను, కానీ ఇది పెద్ద బిస్కెట్ అయిపోయింది, అస్సలు సరిగా స్టిచ్ చేయలేదు. ఇవన్నీ నేను రెగ్యులర్గా వాడే ఫ్రాక్స్ అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అలాగే నేను వీటి మీదకి చున్నీస్ కూడా పేరప్ చేసుకున్నాను. ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.